గత 3 ఏళ్లుగా లక్నో సూపర్ జైంట్స్ కు సారథిగా ఉన్న కేఎల్ రాహుల్ వచ్చే ఐపీఎల్ సీజన్ కు ముందు ఆ జట్టును వీడనున్నట్లు తెలుస్తుంది. ఐపీఎల్ 2024 సీజన్ సందర్భంగా కేఎల్ రాహుల్ లక్నో ఓనర్ సంజీవ్ గోయంకా మధ్య వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో జట్టును వీడాలని రాహుల్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అతడి కోసం ఆర్సీబీ కూడా ఆసక్తి చూపిస్తుంది. దీంతో రాహుల్ మళ్లీ ఆర్సీబీలోకి చేరి సారథి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025కు ముందు చాలా ఫ్రాంచైజీలు ఆటగాళ్లు అనూహ్య నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ఈ దిశగా అడుగులు వేస్తుంది. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ను మార్చింది. కెప్టెన్ రిషబ్ పంత్ ను సైతం వదిలేయాలని చూస్తుందని తెలుస్తుంది. దీంతో అతన్ని సొంతం చేసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ పట్టుదలగా ఉందని సమాచారం. దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్ 2024లో ఓ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మరో కెప్టెన్ కూడా ఆ జట్టును వీడనున్నట్లు తెలుస్తుంది. అతడెవరో కాదు, లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్. అవును, ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు కేఎల్ రాహుల్ కూడా జట్టును వీడాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఐపీఎల్ 2024 సందర్భంగా కేఎల్ రాహుల్ ను లక్నో ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయంకా గ్రౌండ్ లోనే తిట్టాడు. సన్ రైజర్స్ చేతిలో లక్నో చిత్తుగా ఓడిన తర్వాత ఇది జరిగింది. కేఎల్ రాహుల్ ఏం చెబుతున్నాడో వినకుండా సంజీవ్ గోయంకా రాహుల్ పై అరిచాడు. ఈ నేపథ్యంలో అతను జట్టును వీడతాడని అప్పుడే అందరూ ఫిక్స్ అయ్యారు. కర్ణాటక చెందిన కేఎల్ రాహుల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మారాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి కేఎల్ రాహుల్ ఆర్సీబీ కారణంగానే ఐపీఎల్లోకి వచ్చాడు. అతని 2013లో ఆర్సీబీ ఐపీఎల్కు పరిచయం చేసింది. 2016లోనూ ఆర్సీబీ తరపున ఆడాడు. కానీ ఆ తర్వాత గాయం కారణంగా 2017 సీజన్కు దూరం అయ్యాడు. ఆ తర్వాత పంజాబ్ జట్టుకు మారిపోయాడు. అయితే తనకు అవకాశం ఇచ్చింది ఆర్సీబీని అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో రాహుల్ చెప్పాడు. సంజీవ్ గోయంకాతో గొడవ సందర్భంగా కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ రాహుల్కు మద్దతుగా నిలిచారు. మన జట్టులోకి వచ్చే రాహుల్ అని కోరారు. ఇప్పుడు ఆ దిశగానే కేఎల్ రాహుల్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే డూప్లెసిస్ స్థానంలో కేఎల్ రాహుల్ ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన కేఎల్ రాహుల్ ఆర్సీబీ తరపున ఐపీఎల్ 2013లో బరిలోకి దిగాడు. వికెట్ కీపర్, బ్యాటర్గా ఈ సీజన్లో చెత్త చాటాడు. ఆ తర్వాత 2014-15 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున బరిలోకి దిగాడు. మళ్లీ 2016లో తిరిగి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శిబిరంలో చేరాడు. గాయం కారణంగా 2017 సీజన్ మొత్తానికి దూరమైన రాహుల్ ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ కు మారిపోయాడు. 2018 నుంచి 2021 వరకు పంజాబ్ జట్టుకు సారథిగా ఉన్నాడు. 2022 నుంచి లక్నో సూపర్ జైంట్స్ తరపున బరిలోకి దిగుతున్నాడు. వరుసగా 2 ఏళ్లు జట్టును ప్లే ఆఫ్స్ కి చేర్చాడు. ఈ ఏడాది సీజన్లో మాత్రం లీగ్ దశ నుంచే లక్నో నిష్క్రమించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.